ఈ క్లాస్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ దీని గురించి డిస్కస్ చేద్దాం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ classification. Before going to discuss about the hydroelectric power plants classification, first we have to discuss about net head. What is net head? మీకు ఇంతకు ముందు క్లాస్లో హెడ్ రేస్ అనేటువంటి ఒక పార్ట్ చూపించాను. దాన్ని ఏమంటామంటే రిజర్వాయర్ వాటర్ లెవెల్ని హెడ్ రేస్ అంటామని చెప్పి చెప్పాను, గుర్తుంది కదా. ఆ తర్వాత వాటర్ అనేది పెన్ స్టాక్ నుండి వాల్వ్ టర్బైన్స్ పని పడుతుందని చెప్పాం. అక్కడ పడిన వాటర్ అంతటిని క్రిందన ఒక చిన్న రిజర్వాయర్లో మనం స్టోర్ చేస్తాం. రిజర్వాయర్లో స్టోర్ చేసినటువంటి ఆ వాటర్ లెవెల్ని ఏమంటామంటే టెయిల్ రేస్ అంటాం. మనం దాన్ని పైన రిజర్వాయర్ తలకు వాటర్ లెవెల్ని హెడ్ రేస్ అంటాము. కిందకు వచ్చినటువంటి వాటర్ యొక్క దాని సర్ఫేస్ లెవెల్ని ఏమంటామంటే టెయిల్ రేస్ అంటాం. ఈ రెండింటికి మధ్య గల వెర్టికల్ డిస్టెన్స్, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదా నార్మల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో వెర్టికల్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ని ఏమంటామంటే నెట్ హెడ్ అంటాం. దాన్ని ఏమంటాం? నెట్ హెడ్ అంటాం. దీన్ని ఒకసారి మళ్ళీ మీరు చూపించాలంటే చూడండి, ఆ డయాగ్రామ్ చూపిస్తాను మీకు. తీసినట్లు ఒక పార్ట్ ఉంది, ఇక్కడ హెడ్ రేస్ అనేది. ఈ రెండింటికి మధ్య ఇలా కింద ఒక హారిజంటల్ లైన్, పైన ఒక హారిజంటల్ లైన్ గీసామనుకోండి, రెండింటి మధ్య గల డిస్టెన్స్, వెర్టికల్ డిస్టెన్స్ ఏమంటామంటే నెట్ హెడ్ అంటాం. ఈ టర్మ్ అనేది ఇక్కడ మనకు అవసరం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ క్లాసిఫైడ్ based on different things. The first thing is net head. నెట్ హెడ్ మీద డిపెండ్ అయ్యి 3 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అలాగనే వాటర్ అవైలబిలిటీ, బేస్డ్ ఆన్ వాటర్ అవైలబిలిటీ, ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. నెక్స్ట్ లోడ్, బేస్డ్ ఆన్ లోడ్. అంటే ఒక రకంగా లోడ్ అంటే ప్రొడక్షనే, మనకి ఎంత లోడ్ కావాలో చెప్తాం. అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ కాల్డ్ లోడ్. ఒక సిటీకా లేదా ఒక స్టేట్కి ఎంత ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంటుందనే దాన్ని ఏమంటామంటే లోడ్ అని చెప్పేసి అంటాం. బేస్డ్ ఆన్ లోడ్ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. వీటన్నిటిని క్లాసిఫికేషన్లో చూపిస్తాను చూడండి. కనెక్ట్ అయింది. ఆన్ స్క్రీన్ మీ క్లాసిఫికేషన్ కనిపిస్తుందా అందరికి? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ సాయి కనిపిస్తుందా? క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ హెడ్. అది 3 టైప్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ లో, మీడియం అండ్ హై. సెకండ్ వన్ ఈస్ based on the availability of water, that is run of river water, river plant without pondage, run of river plant with pondage, storage type, pump storage, mini and micro hydro plant.
The third one, nature of load. Based on load, there are two types: base load plant and peak load plants. We will discuss in detail about each one. First, the availability of head. Head యొక్క అవైలబిలిటీని బేస్ చేస్తాం. లో, మీడియం అండ్ హై అని చెప్తాను. లో అంటే 20 meters ఆర్ బిలో నెట్ హెడ్ ఉన్నట్లయితే, నెట్ హెడ్ ఎంత ఉండాలి? 20 meters ఆర్ బిలో ఉన్నట్లయితే అటువంటి పవర్ ప్లాంట్ని లో హెడ్ పవర్ ప్లాంట్స్ అంటారు. 20 meters నుండి 300 meters వరకు నెట్ హెడ్ ఉన్నట్లయితే, ఆల్రెడీ వాట్ ఈజ్ నెట్ హెడ్ అనేది మీకు చెప్పడం జరిగింది. ఆ టెయిల్ రేస్కి హెడ్ రేస్కి మధ్యలో గల డిస్టెన్స్ అన్నమాట, వెర్టికల్ డిస్టెన్స్. జస్ట్ 1 minute. ఏం చెప్తున్నా? అన్నాం కదా. సెకండ్ టైప్ ఏంటంటే మీడియం, అంటే నెట్ హెడ్ హైట్ అనేది 20 meters to 300 meters. సమ్ టైమ్స్ వాళ్ళు కొన్ని దగ్గర 30 meters to 300 meters అని కూడా అంటారు. ఉన్నట్లయితే అది మీడియం హెడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటారు. మోర్ దెన్ 300 అన్నట్లయితే దాన్ని ఏమంటామంటే హై హెడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి అంటారు. ఫస్ట్ ది లో హెడ్. The amount of power and therefore the energy that you can generate is proportional to the head and the flow. ఎప్పుడైనా సరే ప్రొడ్యూస్డ్ ఎనర్జీ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే హెడ్ మరియు ఫ్లోకి. చూడండి, బిలో 20 meters అది చూపించాం, డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. అది నెట్ హెడ్ అరౌండ్ అంటే బిలో 20 meters. జస్ట్ ఒక పెద్ద పెద్ద పాండ్స్ దగ్గర కట్టేటటువంటి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిగతా కాన్సెప్ట్లో అంతగా కానీ ఇక్కడ వాడేటటువంటి వాట్ యూజ్డ్ హియర్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రాన్సిస్ కప్లాన్ ఆర్ ప్రొపెల్లర్ టర్బైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్. ఇది గుర్తుపెట్టు, ఫ్రాన్సిస్ టైప్ ఆర్ కప్ ప్రొపెల్లర్ టైప్. యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు medium head. Medium head means that is 20 to 300 meters net head ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 30 to 300 meters. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ టర్బైన్స్ యూజ్ చేస్తారంటే ఫ్రాన్సిస్ టర్బైన్స్ ఆర్ మోడర్న్ టర్బైన్స్ ఆర్ యూజ్ హియర్. ఫ్రాన్సిస్ ఆర్ మోడర్న్ టైప్ ఆఫ్ టర్బైన్స్ యూజ్డ్ హియర్. పవర్ కెపాసిటీ 25 to 100 megawatts. బేస్డ్ ఆన్ దిస్, దీని ఉపయోగించి మనం ఏం చెప్పొచ్చు? ప్రీవియస్ కేస్ ఏంటి? లో హెడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ మీన్స్ ద హెడ్ height is below. In that case, the power is 25 megawatts. Forebay provided at the beginning of the penstock as reservoir. This is special in this type of classification. ఇక్కడ ఒక 4 కన్స్ట్రక్షన్. జనరల్గా ఇది వాటర్ రిజర్వాయర్. వాటర్ రిజర్వాయర్ నుండి డైరెక్ట్గా తీసుకోకుండా ఎండ్ పాయింట్ దగ్గర
వాల్యూ చూడండి, దాని నుండి స్టాక్ అనేది కనెక్టెడ్, కన్స్టాక్ అని ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. 4 by providing of the pen stock. ఇక్కడ ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందంటే 25 to 100 మెగా. నెక్స్ట్ we will go to third. I head mean ఎంత చెప్పుకుంటాం మనం? The head height is more than 300 meters. In this type of hydroelectric power plants, the Pelton wheel turbines is used. ఇలా ఏం వాడదాం? పెల్టన్ టైప్. ఫస్ట్ దానిలో లో హెడ్ లో అయితే కప్లాన్ ఆర్ ఫ్రాన్సిస్ టైప్ ఆఫ్ టర్బైన్స్. సెకండ్ దాని ఆర్ modern turbines are used. The last case, high head hydroelectric power plants, more than Pelton wheel turbines are used. Capacity, power capacity is 100 megawatts. For example, Nagarjuna Sagar is example for this type of hydroelectric power plants. The first classification is over. First classification is అయిపోయింది. Now come to based on availability of water. వాటర్ మీద బేస్ అయినటువంటిది. రన్ ఆఫ్ రివర్ ప్లాంట్ వితౌట్ పాండేస్. పాండ్ అంటే జస్ట్ ఒక వాటర్ స్టోరేజ్ ఏరియానే మనం పాండ్ అంటాం. When a river is flowing through hilly regions, the following water is directly stored. ఇలాంటి సందర్భాల్లో అంటే వీటికి డ్యామ్స్ ఏం అవసరం లేదు. హిల్ ఏరియాల్లో వాటర్ కానీ పైనుండి క్రిందకు పడుతున్నటువంటి సందర్భాలలో, లైక్ రివర్స్ flow in the Himalayan countries, Himalayan states in the India, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh, ఇలాంటి స్టేట్స్లో, బీహార్ ఇలాంటి స్టేట్స్లో పైన స్టార్ట్ అయిన దగ్గర హిల్ ఏరియాలో కానీ రివర్ ఫ్లో అవుతున్నట్లయితే, పాస్ అవుతున్నట్లయితే అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉంది, వాటర్ అసలు స్టోర్ చేసే సమస్య ఉండదు. వాటరు ఆ వ్యాలీ నుండి కిందకు వస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ డౌన్ ప్రాంతాల్లో డైరెక్ట్గా ఇలాంటి వాటిని మనం ఫిక్స్ చేసినట్లయితే రివర్ వాటర్ డైరెక్ట్లీ ఫెడ్ ఇన్ టు టర్బైన్స్. అలాంటి దగ్గర రివర్ వాటర్ వితౌట్ పాండేజ్ అనేవి ఏర్పరచడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించడం జరిగింది. ఒక్కసారిగా వాటర్ అనేది పై కింద టర్బైన్స్ అనేవి ఫిక్స్ చేయాలి. ఏ కేసెస్ లాంటివి? హిల్ ఏరియాలో ఫ్లో అవుతున్నటువంటి రివర్స్ విషయంలో లేదా కెనాల్స్ విషయంలో ఇది టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ దీస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఆర్ పాసిబుల్. కమ్ టు సెకండ్. First, without pondage, this is with pondage. It allows store water during the off-peak hours and use during peak hours of the same day. ఇవేంటంటే దీనికి కూడా వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉండాలి. కాకపోతే పీక్ అవర్స్, ఆఫ్ పీక్ అవర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనకి పవర్ అనేది ఎక్కువ ఏ టైంలో కన్జ్యూమ్ అవుతుంది? 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock ఈ టైంలో, ఎర్లీ ఈవినింగ్లో. అదే ఎర్లీ మార్నింగ్ అయితే అంత పవర్ కన్జంప్షన్ ఉండదు. ఎప్పుడైతే పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందో దాన్ని పీక్ అవర్స్ అంటారు. ఎప్పుడైతే పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుందో దాన్ని
ఆఫ్ పీక్ అవర్స్ అంటారు. ఆఫ్ పీక్ అవర్స్లో వాటర్ని స్టోర్ చేసి పీక్ అవర్స్లో వాటర్ని కానీ మనం వాడుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ పెంచుకున్నట్లయితే పవర్ ప్లాంట్స్ కూడా రన్ ఆఫ్ రివర్ వాటర్స్ విత్ పాండేజ్ అంటాం. పాండేజ్ మీన్స్ స్టోరేజ్ కావలసినటువంటి ఏరియా అనమాట. వాటర్ స్టోరేజ్ కావాల్సినటువంటి ఏరియాలు. నెక్స్ట్ గో టు థర్డ్ వన్. Storage type. This is completely storage type. Baglihar hydroelectric power plant in Jammu Kashmir is an example of storage type plant. The water is stored during rainy season and supplied during the dry season. In our state, Nagarjuna Sagar project is an example of hydroelectric storage power plant. చూడండి, ఇక్కడ బాగ్లిహార్ ప్రాజెక్ట్ జరిగింది 450 ప్రాజెక్ట్. చూడండి, దిస్ టైప్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్స్ to produce the electricity in dry season also. రైనీ సీజన్లో వాటర్ స్టోర్ చేసుకుంటూ డ్రై సీజన్లో పవర్ ప్రొడక్షన్ చేస్తాం అన్నట్టు. దిస్ ఈస్ థర్డ్ టైప్ ఇన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ కేటగిరీ. కమ్ టు ఫోర్త్ కేటగిరీ. పంప్ స్టోరేజ్ ప్లాంట్. ఇది గుర్తుపెట్టుకోండి, పంప్ స్టోరేజ్ అంటే ఏంటి. చూడండి, ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తున్నట్టు పైన అప్పర్ రిజర్వాయర్ ఒకటి ఉంది, కింద లోయర్ రిజర్వాయర్ ఉంది. అక్కడ పైన చెప్పాను హెడ్ రేస్ టైల్ రేస్ అని చెప్పేసి. ఈ పెన్ స్టాక్ ద్వారా వాటర్ కిందకు వచ్చినప్పుడు దాని టర్బైన్స్ పైన పడేటట్టు చేసి మనం ఇక్కడ పవర్ ప్రొడక్షన్ చేస్తాం. పవర్ ఇక్కడ గ్రిడ్స్కి ఇచ్చారు. గ్రిడ్స్ ఆర్ నథింగ్ బట్ కరెంట్ పోల్స్. మనం ఇన్ జనరల్గా పల్లెటూరులో వ్యవహరిస్తాం కరెంట్ స్తంభాలు, కరెంట్ పోల్స్ అని చెప్పి. ఆ కరెంట్ పోల్స్ పవర్ సప్లై ఇస్తున్నారు. ఎక్కడి నుండి అంటే ఇక్కడ జనరేట్ చేసినటువంటి పవర్. ఇక్కడ పవర్ జనరేట్ అవుతుందంటే ఈ అప్పర్ రిజర్వాయర్ నుండి లోవర్ రిజర్వాయర్కి వాటర్ పెన్ స్టాక్ ద్వారా వస్తున్నారు. మరి పంపు మెథడ్ అంటే ఏంటి? పంపుడు అంటున్నాం. పంపుడు అంటే ఏంటి? సాధారణంగా రైనీ సీజన్లో వింటర్ సీజన్లో మనకు పవర్ ఎక్కువ కన్స్యూమ్ అవ్వదు, కానీ సమ్మర్ సీజన్లో పవర్ అనేది ఎక్కువ కన్స్యూమ్ అయిపోతుంది. అది పీక్ అవర్స్ అంటారు. ఆ పీక్ అవర్స్ టైంలో ఇక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి కరెంట్ అనేది మనకి నాట్ ఎనఫ్, సరిపోదు. అప్పుడు ఏం చేస్తారంటే పైపుల ద్వారా మరల పైకి రిజర్వాయర్కి వాటర్ని తీసుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ వాటర్ని మళ్ళీ పైకి పట్టుకెళ్తే కొంత పవర్ మళ్ళీ కన్స్యూమ్ అయిపోతుంది. అయినప్పటికీ మేడం సార్కి ఇచ్చాను. నేను చెప్పు. అవును మేడం. అందరు కాల్ చేస్తారు. సరే మేడం, మీకు ఫోన్ చేస్తాను సార్. డ్యూరింగ్ ద సమ్మర్ ద అవర్స్ ఆర్ పీక్ అవర్స్. అటువంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే మరలా పైపుల ద్వారా అప్పర్ రిజర్వాయర్ పట్టుకెళ్తాం. అప్పుడు కొంత ఎలక్ట్రిసిటీ అక్కడ వాటర్ని పైకి లిఫ్ట్ చేయడానికి కన్స్యూమ్ అయిపోతుంది. అయినప్పటికీ వాటర్ని పైకి తీసుకెళ్ళడాకైన పవర్ కంటే మరలా పైనుండి క్రిందకు వచ్చినప్పుడు ప్రొడ్యూస్ చేసినటువంటి పవర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రివర్సిబుల్ ప్రాసెస్ ఇక్కడ చేస్తూనే ఉంటారు at the time of peak hours only. These are fourth category. Last one, mini and micro.
మైక్రో. దీన్ని చూడండి, మినీ హైడ్రో పవర్ ప్లాంట్ 100 kilowatts to 2 megawatts. Micro hydro power plants means 10 kilowatts to 100 kilowatts. మైక్రో అంటే ఇక్కడ చూపించిన ఫిగర్లో ఉన్నటువంటిది మైక్రో పవర్ ప్లాంట్. దీని నుండి ప్రొడ్యూస్ చేసినటువంటిది ఒక హౌస్కి, 2 హౌస్కి, గ్రూప్ హౌస్కి సరిపోతుంది పవర్, అంతకుమించి సరిపోతుంది. కొన్ని ఇంకొంచెం లార్జ్గా ఉంటే ఒక్కొక్క చిన్న విలేజ్లకి, అంటే రిమోట్ ఏరియాస్లో ఉన్న విలేజ్ ఇవి పాసిబుల్ అవుతాయి. ఇన్ జనరల్లీ దీస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ హిల్ ఏరియాస్ ఆర్ ఫారెస్ట్ ఏరియాస్. వై? బికాస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ సిటీస్ టు హిల్ ఏరియా ఇట్ ఈస్ డిఫికల్టీ. నమస్తే. ఇటువైపు రెండు వరం పెట్టింది. చాలా లాభం ఇచ్చాను. బ్రహ్మణ్య వస్తారు, డబ్బులు ఇవ్వకండి, ఏదో తీసుకోవాలి. నేషనల్ దగ్గర వాళ్ళు ఇచ్చాను, కొత్త. These type of power plants are constructed in forest areas and remote areas. What are the mini hydro power plants? Mini hydro power plants means these are like ఎగు సీలేరు, దిగు సీలేరు, ఈ పదాలు వినే ఉంటారు. మనకి ఇవి విశాఖపట్నంలో ఉంటాయి. అక్కడ ఉన్నవి మినీ హైడ్రో పవర్ ప్లాంట్స్. ఇవి 2 megawatts అరౌండ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి అన్నట్టు. దిస్ ఈస్ లాస్ట్ వన్ ఇన్ ద సెకండ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది hydroelectric, based on the availability of water. Next classification is based on load. Load means మనం అవుట్పుట్ కలెక్ట్ what is చేసుకుని లోడ్ సాహిత్య చెప్పు. మనం అవుట్పుట్ కలెక్ట్ చేసుకుని ఇది లోడ్ అంటాం సార్. ఎక్కడ అవుట్పుట్ కలెక్ట్ చేసుకుంటే దాని లోడ్ అంటాం. దాని లోడ్ అంట. ఎస్, ఇది మనకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో, ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ లో ఎక్కడైతే అవుట్పుట్ తీసుకుంటున్నామో అక్కడ హై రెసిస్టెన్స్ అప్లై చేస్తే లోడ్ అంటాం, దాని లోడ్ రెసిస్టెన్స్ అంటారు. రైట్. అలాగనే మనకి లోడ్ అనేది ఎంత కావాలో చెప్తాం అన్నమాట. బేసిక్ లోడ్ అంటే బేసిక్ నీడ్ అంట. బేసిక్ లోడ్ అనేది ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుందో, ఒక్క రోజుకి ఎంత అవసరం అవుతుందో చెప్తే దాన్ని బేసిక్ లోడ్ అంటాం. అంటే ఇది అన్ని రోజుల్లో అప్లికబుల్ కాదు. ఎందుకోసం అంటే, బికాస్ ఆఫ్ ఇప్పుడు రైనీ సీజన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉంది మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా, ఎక్కువ పవర్ కన్జంప్షన్ అవసరం పడదు. అదర్వైజ్ ఇన్ ద కేస్ ఇన్ ద టైమ్ ఆఫ్ May 15th, 16th, 17th ఈ టైం మోర్ పవర్, వాటిని పీక్ లోడ్ అవర్స్ అంటాం. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి కేసు అయితే బేస్ లోడ్ అవర్ అంటాం. ఇలాంటి వాటి కోసం మన రెగ్యులర్ నీడ్స్గా కావాల్సిన యావరేజ్ లోడ్ను మనకు సప్లై చేసినట్లయితే వాటిని బేస్ లోడ్ ప్లాంట్స్ అంటాం. ఎప్పుడైతే యావరేజ్ లోడ్ కంటే ఎక్కువ లోడ్ అవసరం పడుతుందో వాటిని ప్రొడ్యూస్ చేసే వాటిని పీక్ లోడ్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ ప్లాంట్స్ అని వచ్చాయి. హైబ్రిడ్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు హైడల్ పవర్ ప్లాంట్లని విండ్ పవర్ ప్లాంట్తో కలిపేసి రన్ చేయడం అనమాట. అలా రన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, బేస్ లోడ్ని ఇది ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు పీక్ లోడ్ అప్పుడు వాటికి సపోర్ట్ పనికి వస్తుంది అనమాట. ఈ రెండింటి గురించి ఇదే బేస్ లోడ్ అన్న పీక్ లోడ్ అంటే ఎప్పుడైతే లోడ్ ఎక్కువ అవసరం అవుతుందో. ఒకసారి బేస్ లోడ్ పవర్ ప్లాంట్ ఈజ్ యూజువల్లీ ప్రొవైడ్స్
a continuous supply of electricity throughout the year with some minimum power generation is required. Throughout the year minimum power ని రిక్వైర్ చేస్తుంది అనేవి అసలు ఎప్పుడు కంటిన్యూస్ గా ఈ త్రూఅవుట్ ద ఇయర్ వర్క్ చేస్తూనే ఉంటాయి. పీక్ లోడ్ ప్లాంట్స్ ఎప్పుడైతే మనకి ఇది నీడ్ అవుతుందో, బేస్ లోడ్ ప్లాంట్ అనేది ఎక్సెస్ నీడ్ ఎప్పుడు ఉంటుందో, బేస్ లోడ్ ప్లాంట్ అనేది కాన్స్టెంట్ నీడ్ని ఫుల్ఫిల్ చేస్తుంది, కాన్స్టెంట్ పవర్ నీడ్ని. పీక్ లోడ్ అనేది ఎప్పుడైతే హై పవర్ అనేది కావాలో, పీక్ పవర్ కావాలో అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ పీక్ లోడ్ ప్లాంట్స్ పనిచేస్తాయి. అంటే అవి ఆగుతుంటాయి, పనిచేస్తుంటాయి. ఎప్పుడు ఎక్కువ నీడు అప్పుడు స్టార్ట్ అవుతుంటాయి, నీడ్ తగ్గిపోయిన తర్వాత ఆగిపోతాయి. బట్ బేస్ లోడ్ ప్లాంట్స్ అలా కాదు, త్రూ అవుట్ ద ఇయర్ వర్క్ చేస్తూ ఉంటాయి. బట్ ఇవి ఎప్పుడు స్టాప్ చేస్తారంటే పీరియాడికల్ మెయింటెనెన్స్ విషయంలోనూ, అప్గ్రేడేషన్ విషయంలోనూ, లేదా ఏమైనా రిపేర్స్ విషయంలో. పీరియాడిక్ మెయింటెనెన్స్ అంటే రిపేర్స్ రానవసరం లేదు. ఎవ్రీ ఇయర్ దాని యొక్క యంత్ర పరికరాల యొక్క అరుగుదల ఉంటుంది, ఆ అరుగుదలని చెక్ చేసుకోవడం, అవన్నీ కూడా పీరియాడిక్ మెయింటెనెన్స్. చెక్ చేసుకొని అక్కడ ఉన్న అది పీరియాడిక్ మెయింటెనెన్స్ అంటారు. అలా కాకుండా ఆగిపోవడం, దెబ్బతినడం జరిగితే రిపేర్స్ అంటారు. రిపేర్స్ విషయంలో కానీ, పీరియాడిక్ మెయింటెనెన్స్ విషయంలో కానీ, లేదా అప్గ్రేడింగ్ అంటే ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ కంటే ఎక్కువ పవర్ కావాల్సి వచ్చినప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటాం. అక్కడ ఉన్న వాటర్ అవైలబిలిటీ కానీ పెరిగింది అనుకోండి, అప్గ్రేడ్ చేసుకుంటాం. సో అటువంటి అప్గ్రేడేషన్ విషయంలోనూ, లేదా ఓవర్ హాల్ అంటే అధిక ఉత్పాదన జరిగిపోయింది అనుకోండి, అవసరం లేదని దాన్ని ఆపడం జరుగుతుంది. ఇలాంటి కేసుల్లో తప్ప త్రూ అవుట్ ద ఇయర్ దీస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్. అదే పీక్ లోడ్ ప్లాంట్స్ అనుకోండి, వాటికి అలా ఉండదు. ఎప్పుడైతే పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువ, ఈ బేస్ లోడ్ కంటే ఎక్కువ అయిపోతుందో అప్పుడు అవి రన్నింగ్ స్టార్ట్ చేస్తాయి అన్నమాట. అది ఆ కేసు విషయంలో జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఒక్కసారి రీక్యాప్చులేషన్ ఏంటంటే చెప్పుకున్నాం ఒకసారి చూడండి. క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. 3 types of classification are there based on different factors. The first factor is availability of head. The second factor ఏంటి? Availability of water. Third factor is requirement of load. ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ హెడ్. దీని గురించి ఏం చెప్తాం మనం? బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ హెడ్ దేర్ ఆర్ 3 types ఆఫ్ క్లాసిఫికేషన్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ లో హెడ్. ద హెడ్ హైట్ ఈస్ బిలో 20 meters. ద సెకండ్ వన్ ఈస్ మీడియం నెట్ హెడ్. ద నెట్ హెడ్ హైట్ ఈస్ బిట్వీన్ 20 meters to 300 meters. The third one is high head. The head height is more than 300 meters. First దాన్ని 5 megawatts. Third one, that means last one, electricity capacity is more than 300 megawatts. వాయిస్ బ్రేక్ అవుతుందని మనోడికి పెట్టాడు, సమస్య ఉంది. సెకండ్ వన్ 5 types. పంప్ టైప్. లాస్ట్ వన్ మినీ అండ్ మైక్రో. క్లాసిఫికేషన్ based on load, basic load, peak load.